ఓం శ్రీమాత్రే నమః. కర్మ సిద్ధాంతం చాలా కఠినమైనది. అది ఎవరికీ అర్థం కాదు. మహాజ్ఞానులను కూడా వదలదు. దాన్ని అనుభవించవలసిందే. నిందిస్తే ప్రయోజనం లేదు. అరుణాచల శివ. రమణ మహాశయులు ప్రతిరోజు నదికి స్నానానికి వెళ్తుండేవారు. ఆయన వెంట ఆయన భక్తుడు కృష్ణ వెళ్తుండేవాడు. రమణ మహాశయులు నదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఒక రోజున ఉన్నట్టుండి వెనక్కి తిరిగి, కృష్ణ, నా కట్టుకున్న పంచ కొంచెం చించు అన్నారు. కృష్ణకి ఏమీ అర్థం కాలేదు. ఒకరి వెనుక ఒకరు నడుస్తూ ఉన్నారు. ఇంతలో ఒక ఇటుక వచ్చి రమణుల కాలి వేలికి తగిలింది. కాలి వేలు చితికింది. రక్తం కారుతుంది. రక్తాన్ని ఆపడానికి పంచను చింపమన్నారు రమణులని కృష్ణ అప్పుడు అర్థం చేసుకున్నాడు. అప్పుడు గ్రహించి వెంటనే పంచను చింపి కాలి వేలికి కట్టారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కృష్ణ తన సందేహాన్ని రమణులతో ఇలా అడిగారు. రమణ మహాశయ స్వామి, ఇటుక ముందే మీ మీద పడుతుందని, కాలు వేలు చితుకుతుందని మీకు ముందే తెలుసు కదా, మరి ఆ దెబ్బ నుంచి ఎందుకు తప్పించుకోలేదు అని అడిగారు. అప్పుడు రమణ మహాశయులు కృష్ణతో, అలా జరగదు కృష్ణ, పక్కకు తప్పుకుంటే కుదరదు, ఎప్పటికప్పుడు వడ్డీతో సహా కర్మఫలాన్ని అనుభవించవలసిందే, కర్మశేషాన్ని ఎప్పటికప్పుడు అనుభవించవలసిందే, రుణాన్ని ఎంత తొందరగా తీర్చుకుంటే అంత మంచిది అన్నారు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి అంటే, కర్మఫలం నుండి ఎవరూ తప్పించుకోలేరు. పాపం కానీ పుణ్యం కానీ చేసినట్లుగా అనుభవించి తీరాల్సిందే. శ్రీశైల శిఖర దర్శనం, అరుణాచల స్మరణం, కాశీ మరణం ముక్తిదాయకము అని అంటారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ అని స్మరిస్తూ ఉంటే 1000 సార్లు ఓం నమ శివాయ అనే స్మరణ చేసినట్లు అవుతుంది అని కూడా అంటారు. అందుకని అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ అని అందరూ స్మరిస్తూ ఉండండి. జన్మను ధన్యం చేసుకోండి. ఓం శ్రీ అరుణాచల రమణాయ నమో నమః.